తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక ఇవాళ చాలా హాట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. దీనికంటే ముందుగా నిన్న మనం సాయంత్రం 7 గంటలకు ప్రజా దర్బార్ విత్ చిల్కా ప్రవీణ్ అని పెట్టినాం. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, మేము ప్రతిరోజు ప్రజా సమస్యలన్నిటినీ దగ్గరుండి మరీ ఒకే ఒక్కడు సినిమా లాగా పరిష్కరిస్తా అని ఓ ఏతుల ఏషంగా అట్టిండు. ఇప్పటి వరకు ఒక్క సమస్య పరిష్కరించిన దాఖలు కూడా ఎక్కడ లేవు. అసలు ఆ ప్రజా దర్బార్ కాస్త ఉత్త దర్బార్ అయిపోయింది, ఒట్టి మాటల దర్బార్ అయిపోయింది. దానికి కౌంటర్గానే ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కష్టాలను తెలుసుకోవడానికి నిన్న మనం ప్రజా దర్బార్ విత్ చిల్కా ప్రవీణ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజల నుండి అశేషమైన స్పందన వచ్చింది. నిన్న 1 గంటల రాత్రి కూడా కాల్ చేసిండు, 2 గంటల రాత్రి కూడా కాల్ చేసిండు. ఇంకా లైవ్లో ఉన్నారేమో చిల్కా ప్రవీణ్ చెప్దాం. గ్రామాలలో సమస్యలు ఎట్లున్నాయి, పట్టణాలలో సమస్యలు ఎట్లున్నాయి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ మేరకు వాళ్ళు నెరవేర్చిండ్లు అనే అంశాల చుట్టూ అనేక మంది ప్రజలు నిన్న అర్ధరాత్రి దాకా కూడా మనకు కాల్ చేసిన సందర్భం మనం చూసుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రి గారు మీ ప్రజా దర్బార్ అయితే అది నిరాశ దర్బార్, ఉత్త దర్బార్ అయిపోయింది. మేము పెడుతున్న చిల్కా ప్రవీణ్ ప్రజా దర్బార్ మాత్రం ప్రతిరోజు ఉంటుంది. ఈ ప్రతిరోజు ప్రజల పక్షాన మేము గొంతెత్తి మాట్లాడతాం. మీరిచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 హామీలతో పాటు ఈ మేనిఫెస్టో బుక్లో ఇచ్చిన 420 హామీలు ఏవైతే ఉన్నాయో 420 హామీలు అవి నెరవేర్చేదాకా చిల్కా ప్రవీణ్ ప్రజా దర్బార్ నిర్వహిస్తూనే ఉంటాం. ఈ చిల్కా ప్రవీణ్ ప్రజా దర్బార్లో ఎవరు కాల్ చేసైనా మీ సమస్యలు చెప్పొచ్చు. నిన్న ఒక మిత్రుడు, కాంగ్రెస్కి సంబంధించిన ఒక మిత్రుడు కాల్ చేసి నిన్న లైవ్లో, మీరు కరెంటు కష్టాలు అంటాను, నీటి కష్టాలు అంటాను, అసలు కష్టాలు ఎక్కడున్నాయి, కష్టాలు లేవు, ఏం లేవు, మీరే అబద్ధాలు ఆడతాను అని మాట్లాడిండు. కరెంటు కష్టాలు అయితే అసలే లేవు మా దగ్గర అన్నాడు, నీటి కష్టాలు మా దగ్గర లేవు అన్నాడు. ఇగో నిన్న నీరు లేక బాత్రూంలకు తాళం వేసుకున్నాం అయినాం మా ఆఫీసులో. ఇక చూడు, నిన్న నీళ్లు లేక రెస్ట్ రూములు, బాత్రూములు అలా పోయి కాలకృత్యాలు తీర్చుకుంటే కంపు వస్తుందని తాళం వేసి సపరేట్గా పెట్టినాం. ఇక మన కాంగ్రెస్ కార్యకర్తలేమో ఎక్కడిది, మీరే అన్ని అబద్ధాలు చెప్తాను ప్రజలకు, మీరే లేనిపోని అన్ని నూరిపోతాను ప్రజలకు. ఈ తెలంగాణకు మొదటి ప్రేమికులం ఎవరైనా ఉన్నామంటే మేమే. మాకు కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో పార్టీ వీటి మీద కాదు ప్రేమ, ముందు తెలంగాణ మీద ప్రేమ ఉన్నది. మాకు తెలంగాణలో ఉన్న ప్రజల మీద ప్రేమ ఉన్నది. దానికని ఏ చిన్నది సమస్య కనబడ్డా అది ప్రజల ముందు పెట్టి దీని ద్వారా ప్రభుత్వానికి చేరవేసే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అంతేగాని రేవంత్ రెడ్డి మాకు ప్రథమ శత్రువు కాదు, లేకపోతే రేవంత్ రెడ్డిని మేము దించేసి రేపు ఆ కుర్చీలో కూర్చోవాలనే ఆశనో శోకో మాకు లేదు. దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రజా దర్బార్ ప్రతిరోజు ఉంటుంది, ప్రజా దర్బార్ లైవ్ ఉంటుంది. తప్పకుండా ప్రజలందరూ ప్రజా దర్బార్కు ఫోన్ చేసి, చిల్కా ప్రవీణ్ ప్రజా దర్బార్కు ఫోన్ చేసి సమస్యలను ఏకరువు పెడితే ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, మెడలు వంచే ప్రయత్నం కూడా చేస్తామని మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు మనము తెలంగాణ యువత కోసం, తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో మీద కొట్లాడడానికి, ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి ఒక న్యూస్ ఛానల్తో పాటు ఇంకొక రాజకీయ వేదిక కూడా ఉండాలనే ఆలోచనతోటి తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను ఏర్పాటు చేసినాం. ఈ వేదికలో పాల్పంచుకోవాలనుకునే వాళ్ళు, ఉత్సాహం ఉన్న వాళ్ళు తప్పకుండా మేము కూడా రాజకీయ చైతన్యవంతులం, ఈ రాష్ట్రం కోసం మా వంతు కాంట్రిబ్యూషన్ మేము ఇస్తామని ఎవరైతే యువకులకు ఉన్నదో లేకపోతే ఇంకెవరికైతే పెద్దలకు ఉన్నదో
తప్పకుండా మాతో నడిచే అవకాశం మేము కల్పిస్తున్నాం. ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో మీరు కలిసి రావచ్చు, మాతో కలిసి ఈ ప్రభుత్వం మీద పోరాడవచ్చు, ఈ వ్యవస్థలో ఉన్న లోపాల మీద కూడా పోరాడవచ్చు. అందుకోసం మేము మీకు ఇచ్చిన నెంబర్ 9704642961. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి. మీ గ్రామం, మీ మండలం, మీ నియోజకవర్గం, మీ జిల్లా డీటెయిల్స్ పంపండి. అదే విధంగా మన ఛానల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మీ వంతుగా కొంత సహాయం అందిస్తారని ఆశపడుతూ ఇక్కడున్న నెంబర్కి గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది. దీనికి మీరు తోచినంత సాయం చేయగలరని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం.